జూన్ 4 ఏపీ రాజకీయాల్లో మరో బిగ్ డే కానుంది. అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం పందెం కోళ్లల్లా తలపడుతూ ప్రజల బుర్రల్ని తొలిచేయడానికి జూన్ 4వ తేదీనే ఎంచుకున్నారు. ఎవరికి వారు సొంత కార్యాచరణ రాసుకొని క్యాడర్ను సమాయత్తపరుస్తున్నారు. మరో 2 వారాల్లో రాబోయే జూన్ 4కి ఇప్పటి నుంచే కౌంట్ డౌన్ మొదలైంది. 2024 జూన్ 4 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలొచ్చిన రోజు. అంచనాలకు మించి సీట్లు కొల్లగొట్టి అద్భుత విజయం సాధించిన కూటమి సర్కార్ జూన్ 12న కొలువుదీరింది. పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జూన్ నెలను ఘనంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాయి కూటమి పార్టీలు. తల్లికి వందనం, 3 గ్యాస్ సిలిండర్లకు ఒకేసారి డబ్బులివ్వడం లాంటి నిర్ణయాలన్నీ జూన్ నెలలోనే తీసుకోబోతోంది చంద్రబాబు సర్కార్. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి వెల్ఫేర్ క్యాలెండర్ ప్రకటించాలని కూడా డిసైడ్ అయింది కూటమి సర్కార్. ఇటు వైసీపీ కూడా తాను చేపట్టే ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమానికి జూన్ నెలనే ఎంచుకుంది. గత ఏడాది ఎన్నికల ఫలితాలొచ్చిన జూన్ 4నే ముహూర్తంగా పెట్టుకుంది. కూటమి మేనిఫెస్టోలోని 143 హామీల అమలును గుర్తు చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నిస్తూ క్యాడర్ని ఉత్తేజపరచాలన్నది విపక్ష ఎత్తుగడ. జూన్ 4న వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు మాజీ సీఎం జగన్. వచ్చే నెల 4వ తారీఖున వెన్నుపోటు దినంగా, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు, జూన్ 4 బిట్రేయల్ డే కింద వెన్నుపోటు దినంగా ప్రజలతో కలిసి ప్రజల కోసం ప్రజలను, సామాజికవేత్తలను, యువకులను, రైతులను, మహిళలను, నిరుద్యోగులను అందరినీ కూడా మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రం ఇస్తూ నిరసన తెలిపే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. మీడియా సమావేశం నిర్వహించి అనేక విషయాలపై సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో ఒకే ఒక్కసారి 2020 మార్చి 9న ప్రెస్ మీట్ పెట్టారు జగన్. ఎలక్షన్ కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన సందర్భంలో ప్రభుత్వ వైఖరిని చెప్పుకోవడానికి మీడియా ముందుకొచ్చారు. ఆ తర్వాత విపక్ష నేతగా ప్రెస్ మీట్ నిర్వహించినా అవన్నీ ఒక్కెత్తు. 4 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన గురువారం నాటి ప్రెస్ మీట్ ఒక్కటి ఒకెత్తు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఏడాదవుతున్న సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడమే ప్రెస్ మీట్ ఎజెండా. కానీ నాణ్యానికి రెండో వైపు కూడా చెబుతాను అంటూ కొన్ని ఆధారాలతో సహా మీడియా ముందుకొచ్చారు జగన్. కూటమి పాలన మొత్తం అప్పులమయమే అని ఆరోపించారు. తాము 5 ఏళ్లలో 3.32 లక్షల కోట్లు అప్పు చేస్తే కూటమి పాలనలో 12 నెలల్లోనే 1,37,000 కోట్ల పైచీలకు అప్పు చేసిందన్నారు. కానీ ఆ అప్పుల చిట్టాపై అధికార పక్షం నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజధాని నిర్మాణం పేరుతో భారీ కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు జగన్. తెలంగాణలో సచివాలయ భవనాన్ని 600 కోట్లతో నిర్మిస్తే అమరావతిలో 4,000 కోట్లతో నిర్మించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. రాజధానికి అవసరమైన భవనాలను 500 ఎకరాల్లో విజయవాడ, గుంటూరు మధ్యలో కట్టాలి అన్నది కూటమి సర్కార్కి జగన్ చేసిన డిమాండ్. సెకీతో తన హయాంలో జరిగిన ఒప్పందాన్ని కూడా గుర్తు చేశారు జగన్. కేంద్ర ప్రభుత్వం సెకీ చైర్మన్ ను తొలగించడాన్ని తనకు ఆపాదించడం ఏంటని లెద్దీశారు. సంక్షేమ పథకాల అమలుపై కూటమి ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ మరిచిందని అభియోగం మోపారు వైసీపీ అధినేత. వరుస అరెస్టులతో ఏపీలో హాట్ టాపిక్ గా మారిన లిక్కర్ స్కామ్ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు జగన్. అరెస్టైన నిందితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి లిక్కర్ కేసుతో ఏ సంబంధమూ లేదన్నారు. రాజ్ కేసిరెడ్డికి ఎంపీ కేసినేని చిన్నితో సన్నిహిత సంబంధాలున్నాయన్న మాట నిజం కాదా? లిక్కర్ ఫైల్ ఒక్కటైనా సీఎంఓకు వచ్చినట్టు చంద్రబాబు నిరూపించగలరా అని ప్రశ్నించారు. పనిలో పనిగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అంశాన్ని కూడా టచ్ చేశారు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి, అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? కానీ అస్తిత్వం కాపాడుకోవడానికే జగన్ మాట్లాడుతున్నారని, దోపిడీ జరిగింది జగన్ హయాంలోనేనని అట్నుంచి రివర్స్ అటాక్ షురువైంది. పోలవరం ఇంతటి భారంగా మారడానికి కారణమే
జగన్ అంటోంది టీడీపీ. ఈ దేన్ని వదిలారు మీరు? వైన్, మైన్, ల్యాండ్, శాండ్, ఈ 4 స్కామ్లు మీ ప్రభుత్వంలో నుంచి వచ్చినవే కదా. లిక్కర్ స్కామ్లో వెలుగులోకి వస్తూ ఉంటే అప్పుడేమో గాలి జనార్దన్ రెడ్డి ఎవరో నాకేం సంబంధం, నాకేంటి తెలుసు అన్నారు. ఇప్పుడు రాజ్ కసరెడ్డిని నాకేం సంబంధం అంటారు రేపు. ఏపీలో తాజాగా లిక్కర్ పాలసీపై కూడా ప్రతి విమర్శలు చేశారు జగన్. రకరకాల బ్రాండ్ల మద్యం అమ్ముతున్నారని, ఆ పేర్లు గతంలో ఎప్పుడూ వినలేదని, వీటి క్వాలిటీని ఎవరు చెక్ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. జైలు కష్టాలు తనకు కొత్తేమీ కాదు అనేది జగన్ తనదైన స్టైల్లో ఇచ్చిన ఫినిషింగ్ టచ్.